సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. యోవేలు, అబియా వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండి అనుసరింపక ఇక్కడ మనం గమనిస్తే సమూయేలు లాంటి భక్తిపరుడైన పిల్లలే దేవునిలో ఎదగడం లేదు అని మనకు కనిపిస్తూ ఉంది. ఈ రకంగా మనకు బహుశా ఒక ఇద్దరు కనిపిస్తారు, ఏలి, ఈయన. నెక్స్ట్ వెంటనే గురువు కుమారులు అలాగే ఉన్నారు, తన కుమారులు కూడా అలాగే ఉన్నారు. గురువు కుమారులు ఇంకా మించిపోయారు, శిష్యుల కుమారులు వచ్చేసి లంచాలు పుచ్చుకుంటున్నారు, ధనాపేక్ష గలవారయ్యారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మన పిల్లలు మనం చెప్పినట్లుగా ఎంతవరకు ఉంటారు అంటే కొంతవరకే ఉంటారు. పెద్దగా అయిన తర్వాత అంటే ఆయన వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడంటే వాళ్ళు పెద్దగా ఉంటారు, అప్పుడు మాట వినరు అని అర్థం. కనుక మన పిల్లలు మన మాట వినడం అనేది కూడా అది ఎంతవరకు ఉంటుందంటే అంతవరకు మాత్రమే ఉంటుంది. ఇంత భక్తిపరుడు అండి ఈయన. మరి ఈయన పిల్లల కోసం ఎంత ప్రార్థన చేసింటాడో మీరు గమనించండి. చిన్నప్పుడే 12 సంవత్సరాలు అప్పుడే బాలుడుగా ఉన్నప్పుడే దేవునితో మాట్లాడిన ఏకైక ప్రవక్త. అట్లాంటి వాడు తన పిల్లల్ని పెంచలేకపోయాడంటావా? పెంచింటాడు, ఖచ్చితంగా పెంచింటాడు. కానీ తప్పనిసరిగా ఆయన పెంచింటాడు. మనం దీనికి ఏ మాత్రం కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో అసలు అనుమానించడానికి అవకాశమే లేదు. అనుమానిస్తే మనం ఎవరు మనం అనుమానించినట్టు? సమూయేలును అనుమానించినట్టు, అంత గొప్ప ప్రవక్తను, అంత గొప్ప న్యాయాధిపతిని అనుమానించినట్లు అవుతుంది. కనుక ఖచ్చితంగా తన పిల్లల్ని భక్తిపరులాగాను దేవునిలో ఖచ్చితంగా ఎదుగుచేసింటాడు, ఖచ్చితంగా ఎదుగుచేసింటాడు. కానీ ఆ పిల్లలు తన తండ్రి మాట వినని వారిగా, తన తండ్రిలా ఉండేవారిగా లేరు అనేది మనకు అర్థమవుతుంది. అంటే అంత మన చేతిలో లేదు. 4 ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చిరి. ఎందుకు వచ్చారు? కొడుకులు ఎలా అయ్యారో, కొడుకుల పరిస్థితి ఎలా ఉందో, కుమారులు ఎలా న్యాయం తీరుస్తున్నారో, డబ్బు సంపాదిస్తున్నారో, డబ్బు కోసం లంచం తీసుకొని న్యాయాన్ని తిప్పేస్తున్నారో, ఇదంతా కూడా ప్రజలకు తెలిసిపోతుంది కదా కొంతకాలానికే. అందరూ వచ్చేసారు పెద్దలందరూ. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక. రాజరికానికి దారితీస్తుంది చూడండి సమూయేలు యొక్క కుమారుల యొక్క భక్తి. నేను ఈరోజు మీతో ఏం చెప్పబోతున్నానంటే దైవ సంకల్పం ఎలా ఉంటుందో, దైవ సంకల్పం అనేది, దేవుని ప్లాన్ అనేది ఎలా ఉంటుందో మనం పట్టుకోబోతున్నాం. ఇప్పుడు దేవుని యొక్క ప్లాన్ భూమి మీద ఒకటి జరుగుతూ ఉంటుంది, దేవుని చిత్తంలో పరలోకంలో ఒకటి జరుగుతూ ఉంటుంది. అది మనకు అందదు, అందుకోలేము, అర్థం కాదు కూడా. మనకు అర్థం కాకుండానే మనం వెనకాల చాలా నటన జరుగుతూ ఉంటుంది. అది చూడబోతున్నాం మనం. ఇకపోతే 5వ వచనం మరలా చదువుదాము. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక. ఎవరైనా సహించగలరా? సరైన పిల్లలు లేకపోతే, సరైన వారు న్యాయాధిపతులుగా లేకపోతే, అన్యాయస్తుల్ని న్యాయస్తులుగా, న్యాయస్తుల్ని అన్యాయస్తులుగా, నీతిమంతుల్ని దోషులుగా, దోషుల్ని నీతిమంతులుగా తీరుస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? డబ్బిచ్చి ఒప్పుకోరు. కనుక నీ పిల్లలు నిజమైన లాయర్స్ కారు, అంతా లయర్సే అని చెప్పేసి వచ్చేసి నిలబడ్డారండి వాళ్ళు. వృద్ధాప్యంలో ఉన్న తండ్రితో చెప్తున్నారు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయాడు. నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనివి. అంటే మాలోనే ఒక రాజును పెట్టు, అది నీ బాధ్యత. నువ్వు నమ్మకస్తుడు, దేవునితో మాట్లాడేవాడివి, నీ మీద మాకు నమ్మకం ఉంది, నీ పిల్లల మీద నమ్మకం లేదు, నువ్వు న్యాయం చేస్తావుంటే నీ వయసు అయిపోయింది కనుక నీ పిల్లలు మాకు వద్దు, నీ పిల్లల పరిపాలన మాకు వద్దు, మాకు నచ్చలేదు, నీ వంటి వారు కారు, నువ్వు వృద్ధుడివి, మాకు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి వారు ఉంటే చాలా కష్టమవుతుంది, ఇప్పుడు నువ్వు బ్రతికుండగానే మాకేం కావాలి అంటే మాకు న్యాయం తీర్చడానికి మాలోంచి ఒక రాజు కావాలి, అది కూడా సకల జనుల మర్యాద చొప్పున. ఇంతవరకు ఇజ్రాయేల్ రాజు లేడు, న్యాయాధిపతులే వెళ్తూ ఉన్నారు.
16 మంది న్యాయాధిపతుల్లో వీరు న్యాయాధిపతులు ఏళ్తా ఉన్నారు. కనుక మాకు సకల జనులు అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో ఉన్న అన్ని జనుల్లాగా మాకు కూడా రాజు కావాలి అని కోరుకున్నారండి. అప్పుడు ఏం చేశాడు? 6వ వచనం, మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనక సమూయేలు యెహోవాను ఏదడిగినా కూడా సమూయేలు ఎవరు చెప్తున్నాడు? అది మంచి లక్షణం. మనం తీసుకోవాల్సింది ఏదైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో పెట్టాల్సిన అవసరత ఉంది, ధూపం వేయాల్సిన అవసరం ఉంది. ఇది మంచి లక్షణం. సమూయేలు అంత వృద్ధాప్యంలో ఉన్నా సరే సొంతంగా డిసిషన్ ఏమంటారు దాన్ని, నిర్ణయం తీసుకోవచ్చు. నాకు ఎంత అనుభవం ఉంది, చిన్నప్పుడే దేవునితో మాట్లాడినా, నాకు చాలా అనుభవం ఉందని చెప్పేసి టక్కన ఆయన ఏదైనా చెప్పొచ్చు. కానీ ఏదైనా మాట్లాడే ముందు, ఏదైనా చేసే ముందు నా దేవునికి చెప్పాలి అన్నది చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు ఆయన. అది అలవాటుగా పడిపోయింది. దేవుడి దగ్గరికి వెళ్ళి టక్కని ప్రార్థన చేశాడు. వెంటనే సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదు. అది మన జీవితంలో ఉండకూడదు కూడా. రైట్, అది మనకు నేర్పిస్తుంది బైబిల్. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చింది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్ముని ఏలకుండు నన్ను విసర్జించి ఉన్నారు. దేవుడు బాధపడుతూ చెప్పిన మాట ఇది. సర్లే సమూయేలు, నేను రాజుగా వద్దట, మనుషుల్లోనే వాళ్ళకు ఒక రాజు కావాలట, సరే వారు చెప్పిందే చేసేయి అని దేవుడు ఒక రకంగా తను తాను మరి చూసి, దేవుడు పెద్దరికం గలవాడు కనుక ప్రతిసారి తను తాను ఏం చేస్తాడంటే నొచ్చుకొని మనుషుల నిర్ణయానికి వదిలేస్తూ ఉంటాడు. అది ఆయన పెద్ద మనసు అన్నమాట, ప్రేమ మనసు. 8, వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచున్న కార్యములన్నిటి ప్రకారం వారు నీ ఎడల జరిగించి ఉన్నారు. వారు చెప్పిన మాటలు అంగీకరింపము. అయితే వారిని ఏలబో రాజు ఎట్టివాడగునో నీవే సాక్షిపై వారికి దృఢముగా తెలియజెప్పుము. ఎలా ఉంటాడో నేను చెప్తా నీకు, నువ్వే చెప్పు వాళ్ళకి. రాజు అంటే భవిష్యత్తులో వాడు ఎలా ఉంటాడు అన్నది నేను చెప్తా, నువ్వు వాళ్ళకి చెప్పు. అయినా సరే వాళ్ళు కావాలి అంటే అప్పుడు నేను ఆలోచన చేస్తా. 10, సమూయేలు తనను రాజును అడిగిన జనులు యెహోవా మాటలన్నీ వినిపించాడు. ఇలాగున చెప్పారు ఏమని, మిమ్మును ఏలబో రాజు ఎట్టివాడనగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములు తోడుకొని ఆ తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తాలి, మరి కొందరు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకు వాటిని పంటను కోయుటకు తన యుద్ధాయుధములు తన రథములు సామానులు చేయుటకును వారిని ఏర్పరచుకును. అంటే మీ వాళ్ళు మొత్తం తీసుకుంటాడు, వాడు పైన ఉంటాడు, మొత్తం మీరే చేయాల్సి వస్తుంది. మీలో నుంచే అందరినీ తీసుకుంటాడు. బానిసలు అవుతాడు చూడండి, మీరే బానిసలు అవుతాడు. వాడు సంపాదన చేసుకుంటాడు, వాడు గొప్పవాడు అవుతాడు. మీ కుమార్తెలు భక్షకానులుగాను బోనెకత్తెలుగాను రొట్టెలు కాల్చువారిగాను పెట్టుకున్నాను. మీ పొలములోని మీ ద్రాక్ష తోటలను ఒలివ తోటల్లోనూ శ్రేష్టమైన వాటిని తీసుకుంటాడు, తన సేవకులకు ఇచ్చుకుంటాడు. మీ ధాన్యంలోను ద్రాక్షరస పండ్లలోనూ దశంభాగం తీసుకుంటాడు, పన్ను. పరిజనులకు వాటిని వాళ్ళకి వేరే సేవకులకు ఇస్తాడు. మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువుల్లోనూ గార్ధాభముల్లోనూ శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకుంటాడు. వాడికి ఏమి ఇష్టం ఉంటే అది ఎత్తుకొని పోతాడు. మీ మందలో 10వ భాగం పట్టుకుంటాడు. మీ మట్టుకు మీరు అతనికి దాసులు అవుదురు అని చెప్పాడు. చివరికి మరలా తిరిగి ఐగుప్తులో దాసుల రకంగా ఎలా పోతారో అలా పోతారు. మీలోనే మీరు దాసత్వాన్ని తీసుకొచ్చుకుంటారు. ఇది మ్యాటర్, అసలు విషయం. ముందు ఏదైనా కూడా దేవుడు హెచ్చరిక చేస్తాడు, ఏదైనా ముందు చెప్తాడు జాగ్రత్తగా. ఆ దినమున మీరు కోరుకుని రాజును బట్టి మీరు మొరపెట్టినా యెహోవా మీ మొర వినక పోవును అనేను అని చూడండి. ఎందుకయ్యా ఇలాంటి రాజులు మాకు ఇచ్చావు, వద్దు మాకు రాజు అంటే కూడా దేవుడు అప్పుడు వినడు. ఎందుకంటే ముందే చెప్తున్నాడు, నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇప్పుడే, అడుగేసే సమయం ఇప్పుడే. ఆయనను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనుల్లక అలాగున కాదు, జనులు చేయు రీతిని మేము చేయనట్లు మాకు రాజు కావాలి. అంటే ప్రపంచంలో ఉన్నవారు ఏ రకంగా ఉన్నారో మాకు అలాగే కావాలి. మా రాజు మాకు న్యాయం తీర్చును, మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధములు జరిగిస్తాడు. అతడే జరిగిస్తాడు కాదు, వీళ్ళు పోవాలా. సమూయేలు జనముల యొక్క మాటలన్నింటినీ విని యెహోవా సన్నిధిని వాటిని మరలా తీసుకెళ్ళిపోయి పెట్టాడు.
మళ్ళీ దేవుడు చెప్పాడు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. అప్పుడు దేవుడు కనుక యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలుకు సెలివేగా, సమూయేలు మీరందరూ మీ గ్రామాలకి పొండని ఇశ్రాయేలుకు పెద్దలందరికీ సెలవు ఇచ్చాడు. ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజు కావాలి. ఎవరు కావాలి? ఆ రాజు ఎలా వస్తాడు, ఎలా దొరుకుతాడు, అదంతా కూడా దేవుని సంకల్పం అన్నమాట. ఇప్పుడు దేవుని సంకల్పం ఆరంభమవుతుంది. ఎలా దేవుడు సమూయేలు దగ్గరికి రాజును తీసుకొస్తాడో చూడు. చరిత్ర చెప్తున్నాడు ఇక్కడ. 9 అఫ్యాకు పుట్టిన బెకోరోతు కుమారుడైన సెరోకు జననమైన అబీయేలు కుమారుడు కీషు అను బెన్యామీను ఒకడు ఉండెను. కీషు భాగ్యవంతుడు, ఒక బెన్యామీనుడు కూడా. అతనికి సౌలు అని కుమారుడు ఉన్నాడు. ప్రొఫైల్ వస్తానంత అర్థం, వారి యొక్క వంశావళి. అతడు బహు సౌందర్యం గలవాడట, యవనుడు. ఇశ్రాయేల్లో అతని పాటి సుందరుడు ఒకడు లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తగలవాడు. 10,000 మందిలో కూడా ఎత్తుగా కనబడతాడు. మనం అతను గుర్తుపట్టచ్చు. అంటే చాలా ఎత్తుగా ఉంటాడు అన్నమాట. అతను గుంపులో నిలబడినా కూడా అక్కడ సౌలు ఉన్నా చూడని చెప్పేసి మనం అతను పట్టుకోగలగచ్చు. ప్రొఫైల్ అక్కడ దాకా. ఇప్పుడు 3వ అధ్యాయము 9:3లో ఇక్కడ దేవుని సంకల్పం ఎలా జరుగుతుందో చూడండి. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధాబంలో తప్పిపోయిగా కీషు తన కుమారుడైన సౌలును పిలిపించి మన దాసుల్లో ఒకరిని తీసుకొని పోయి గార్ధాబంలో వెతుకమని చెప్పాను. అప్పుడే గాడిదలు పోవాలా? వీళ్ళ గాడిదలు ఉన్నాయన్నమాట. మామూలుగా గాడిదలు తప్పనిసరిగా అందరితో ఉండేవారు ఆ రోజుల్లో బరువు మోయడానికి. ఈరోజు మనకు సైకిల్ ఉందంటే ఆ రోజుల్లో వాళ్ళకి గాడిదలు ఉండాల్సిందే. బరువు మోయాలంటే ఏదైనా కాయగూరలు ఆకుకూరలు తేవాలంటే ఏం తేవాలి, తప్పనిసరిగా ఉండాల్సిందే. కట్లు మోయడానికి, దేనికైనా సరే, బట్టలు మోయడానికి. కానీ గాడిదలు ఏమైపోయాయంటే తప్పిపోయాయి. ఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని తప్పిపోవచ్చు, ఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని లాస్ అవ్వచ్చు. దాని వెనకాల ఏదో దేవుని సంకల్పము ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. చాలా పెద్దదే ఉంటుంది. ఇది మనం దేవుని సంకల్పాన్ని ఎలా తీసుకెళ్తాడో, ఇప్పుడు దేవుడు ఎక్కడ దాకా తీసుకెళ్తాడో మనం గమనిద్దాం. ఆ సమయంలోనే వాళ్ళ నాన్నగారు, అంటే వాళ్ళ ఇంట్లో గాడిదలు పోయాయి, పిలిపించాడు. రే సౌలు ఇట్రా, గాడిదలు పోయాయి, రాలేదు. ఎప్పుడు 2 రోజులు 3 రోజులు అయింది, ఇంకా రాలేదు. అప్పుడు మన వాళ్ళు ఎనుములు కాసేవాళ్ళు ఈ ఎండాకాలంలో వదిలేస్తుంటారు, ఆవులు ఎనుములు. అవి 2-3 రోజుల తర్వాత ఇంటికి వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి రాకపోతే వాటిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అవి ఎక్కడైనా పడుకొని ఉంటాయి, తీసుకెళ్తారు మళ్ళా రైతులు, ఎనుములు కాసేవాళ్ళు. అదేవిధంగా గాడిదలు వెళ్ళిపోయాయి. ఎక్కడికి పోయాయో తెలియదు, వెతుక్కుంటూ వెళ్తున్నాడు. చూడండి ఎవరెవరు? సౌలుతో పాటు తన ఇంట్లో ఒక దాసుడు. ఒకరిని తీసుకొని గార్ధాబంలో వెతుకమని చెప్పాడంట నాన్నగారు. 4వ వచనం. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలీషా దేశమును సంచరింపగా అవి కనబడలేదు. షాలీషా దేశానికి వెళ్ళారు, అక్కడ కనబడలే. తర్వాత వారు శైలీము దేశమునికి, ఎక్కడికి? శైలీము దేశమునకు దాటి సంచారం చేశారు, కానీ అవి ఎక్కడ కనబడలేదు. మళ్ళీ బెన్యామీను దేశం సంచరించి చూడగా అవి ఎక్కడ దొరకలేదు. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళుదాం రమ్మో, గార్ధామముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారణ పడునేమో అని సౌలు తన ఎద్దున పనివంతా అన్నాడు. ఇక్కడ నుంచి 5వ వచనం వరకు ఒక మ్యాటర్. నాన్న రారా పోదాం, ఇంటికి వెళ్ళిపోదాం. తిరిగి సాలైపోయింది, అవి దొరకడం లేదు. ఇప్పుడు మనం పోగొట్టుకుపోయినామో అని చెప్పేసి నానేమన్నా బాధపడుతుంటాడేమో. వెళ్దాంరా, ఇంటికి వెళ్ళిపోదాం అని దాసుడిని సౌలు ఇంటికి వెళ్ళిపోదామంటున్నాడు అనమాట. అది దొరకలేదు కనుక ఇంటికి వెళ్ళిపోదాం, మన కోసం విచారం చేస్తుంటాడేమో, మనం ఎక్కడైనా తప్పిపోయినామని. ఆ సమయంలో కరెక్ట్గా ఆ దాసుడు ఏం చేశాడంటే, వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గం అతను మనకు తెలియజేయనేమో అని అతని వద్దకు వెళుదుము రండి అని చెప్పాను. అబ్బా, ఇన్ఫర్మేషన్ లాగినాడు వీడు. అలాంటి వాడు ఉండాలా, మంచి సలహా ఇచ్చేవాడు. అది సౌలుకు తెలియదు అక్కడ దైవజనుడు అన్న విషయం. ఇతను ఎలా ఇన్ఫర్మేషన్ లాగాడు. ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, అతను ఏం చెప్పినా జరుగుతుంది. చాలామంది చూడండి, ఆవులు కానీ ఎనుములు కానీ పోతే బ్రాహ్మణ్స్ దగ్గరికి వెళ్తారు, లేదా ఇద్దరు పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళు పారిపోతుంటారు, ఎక్కడికో పారిపోతారు. ఎక్కడికి ఎందుకు, మా ఇంటికి వచ్చిండ్రులే. అప్పుడు 3-4 రోజులు మాత్రమే ఉన్నారు.
ఇక్కడ ఏం చేశారు, వాళ్ళ అమ్మ నాన్న కలిసి పోయి బ్రాహ్మణుల దగ్గరికి మా పిల్లలు ఎటుపోయినారని చెప్పేసి వీళ్ళు అడిగినారన్నమాట. అడిగితే గౌలేస్తారు వాళ్ళు ఇట్లా, లేదా కొన్ని ఆకులు కానీ టెంకాయ కానీ పెట్టి బియ్యం మీద అది ఎటు దూరలుతుందో చూస్తారు, లేదా ఒక కర్ర ఉంటుంది వాళ్ళ దగ్గర, చేతి కర్ర, ఆ కర్ర ఏ పక్క పడుతుందో ఆ పక్క చెప్తారన్నమాట వాళ్ళు. ఇటు ఏదో మంత్రాలు చేసి వాళ్ళు ఒక పండితుడు, మహాపండితుడు, ఆయన లేలే భూమి మీద ఇప్పుడు వెళ్ళిపోయాడు పైకి, చెప్పాడనమాట. ఆయన ఏమనంటే రెండు వైపులు చెప్పాడు, ఒకవైపు కాదు, పోతే అనంతపురం వైపు పోయినారు లేదా గుంతకాలకు వైపు పోయినారని, కానీ వాళ్ళు బళ్ళారు వైపు వచ్చినారు. ఏంటి ఇలాంటి చెప్పేది అబద్ధాలు. అటు అటు ఇటు వారం రోజులు ఎతికారు, అక్కడెక్కడ లేరు, ఇక్కడ వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళ తర్వాత. అంటే వాళ్ళు చెప్పేదంత అబద్ధం. కానీ ఇక్కడ దేవుని ప్రవక్త అవుతున్నాం ఎవరైనా అలా తీసుకోకూడదు మనం. ఇక్కడ నిజమైన దేవుని ప్రవక్త ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా చెప్పగలడు. అతని దగ్గరికి ఇప్పుడు బయలుదేరదామని చెప్పేసి వీళ్ళు ఆ పనివాడు చెప్పగా బయలుదేరుతున్నారండి. చూసారా, సౌలును సమూయేలు దగ్గరికే దేవుడు ఎలా రప్పిస్తున్నాడు, దేవుడు ఎలా రప్పిస్తున్నాడు చూడండి. కొన్ని కార్యాలు ఇది సౌలుకు తెలియదు. సౌలు గాడిదలు పోయేదన్న విషయం తప్ప, మరలా తిరిగి ఇంటికి పోవాలన్న విషయం తప్ప, అస్సలు నేను ఇప్పుడు ఏమవుతానో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న విషయం అసలు కలలో కూడా ఊహించలేదు, నిద్రలో కూడా ఊహించలేదు ఎప్పుడు. సంకల్పం, అది దేవుని సంకల్పం. నువ్వు దేవుని ఏర్పాట్లో ఉంటే, దేవుడు నీలో మంచి చూస్తే, దేవుడు మనలో తగ్గింపు చూస్తే, ముందు దేవుడు మనలో తగ్గింపు చూడాలి. వినయము, తగ్గింపు, విధేయత, వీటిలో చాలా గొప్ప విజయాలు ఉన్నాయి. వినయము తగ్గింపులో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికే దేవుడు వస్తాడు. కనుక ఇది మనం చూద్దాం, ఎందుకు ఈయన పట్టుకున్నాడు అన్నది విషయం కూడా చూద్దాం. ముందుకు వెళ్దాం. 6లో 2వ పాయింట్ అన్నమాట ఇది. వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు వాడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గం అతను మనకు తెలియజేయనేమో అని గాడిదల దగ్గరికి, ఇంటికి కాదు, వెళుదుము రండి అని చెప్పాను. అప్పుడు సౌలు ఇద్దరు బయలుదేరారు. అందుకు సౌలు ఏమంటున్నాడంటే, మనము వెళ్ళు నెడల ఆ మనిషికి ఏమి తీసుకుని పోదుము, మన సామాగ్రిలోని భోజన పదార్థములు సరిపోయినవి. అంటే వచ్చినప్పటి నుంచి భోజనాలు తెచ్చుకున్నారు, అవన్నీ అయిపోయాయి. అంటే 1 డే 2 డే అయిపోయింది అప్పటికే. ఆ దైవజనునికి బహుమానం తీసుకుని పోవటకు మనకి ఏమీ లేదే అని తన పనివానితో చెప్పి, మన యుద్ధ ఏమీ ఉండదని అడిగాడు. అంటే దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతితో వెళ్ళకూడదన్న ఒక ఆలోచన అతనికి ఉందన్నమాట, తెలుసు అన్నమాట. సరే ఏముంది మన దగ్గర ఇప్పుడు, అంతా అయిపోయింది కదా అని అడిగాడు. 8 వాడు సౌలుతో, చిత్తగించము, నా యొద్ద 1/4 తులం వెండి గలదు. ఏముందట? 1/4 తులం వెండి గలదు. మనకు మార్గము తెలియజెప్పినందున దాన్ని మనం దైవజనునికి ఇస్తాం, దైవజనునికి ఇచ్చేద్దాం అని చెప్పేసి రైట్ వెళ్ళారు. 9వ వచనం. ఇప్పుడు ప్రవక్తను పేరు నొందిన వాడు పూర్వం దీర్ఘదర్శి అని అనిపించుకొనెను. పూర్వం ఇశ్రాయేలులో దేవుని యొద్ద విచారం చేయుటకే ఒకడు బయలుదేరేలా మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోదుమని రండని జనులు చెప్పుకున్నట వాడుక. సౌలు నీ మాట మంచిది, వెళుదుము రమ్మనగా. ఈ 9వ వచనం అడిషనల్ ఇదే. సౌలు నీ మాట మంచిది, వెళుదుము రమ్మని చెప్పాడు. ఇకపోతే వారు దైవజనుడు నుండి ఊరికి పోయి ఊరికి ఎక్కిపోవచ్చుండగా, అంటే అది ఎత్తులో ఉన్నట్టుంది, నీళ్లు చదువుకున్నటకై వచ్చిన కన్యకలు తమ కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శకుడు ఉన్నాడా అని అడిగిరి. అంటే భవిష్యత్తుని చెప్పగలవాడు దీర్ఘదర్శకుడు అంటే. ఏదైనా చెప్పగలవాడు ప్రవక్త, దైవసేవకుడు. ఇప్పుడేం జరిగింది చూడండి. అందుకు వారు, ఇదిగో అతడు మీ ఎదుటే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకునుడి. ఈ దినమునే అతడు ఈ ఊరికి వచ్చాను. అతను ఈ దినమున ఆ ఊరికి రావాలా? వీళ్ళు కూడా దేశాలు తిరుగుకుంటూ అక్కడికే రావాలా? సరే ఎంత లక్ ఉందో. ఈ దినమునే వచ్చాడంట. వాళ్ళు కూడా ఆ దినమునే అక్కడికి వచ్చారంట. వాళ్ళు కూడా ఆయన దగ్గరికే వచ్చారంట. వెరీ గుడ్. నేడు ఉన్నత స్థలమందు జనులు బలి జరుగును. అంటే ఈరోజు కొండ మీద ఆ రోజుల్లో ఉన్నత స్థలాల్లో బలు అర్పించేవాళ్ళు. ఉన్నత స్థలాల్లో బలులు అర్పిస్తారు. ఈరోజు అక్కడికి ఆయన వస్తున్నాడు అని చెప్తున్నారు. 13 ఊర్లోనికి
పోయిన క్షణమందే అతడు భోజనం చేయటకు ఉన్నత స్థలమునకు వెళ్ళినప్పుడు మునిపే మీరు అతను కలుసుకొందరు. అతడు రాక మునుపు జనులు భోజనం చేయరు. అతడు బలిని ఆశీర్వదించి నా తర్వాత పిలువబడిన వారు భోజనం చేద్దరు. మీరు ఎక్కిపోండి, అతను చూచుటకు ఇదే సమయం అని చెప్పిరి. అతను వెళ్ళేదాకా అక్కడ ఉన్నవారు ఎవరు భోజనం చేయరు. భోజనం చెయ్యాలంటే ముందు అక్కడికి వెళ్ళి ఆయన ఆ భోజనాన్నంతా కూడా ప్రార్థన చేసి ఆశీర్వదించారు. అప్పుడు అందరూ భోజనం చేస్తారు పిలువబడిన వారు. కనుక ఈలోగా మీరు వెళ్ళండి, లేకపోతే ఆయన మనకు దొరకడు, ఎక్కిపోండి పైకి అని చెప్పారు. ఎన్నో వచనంలో ఉన్నాం మనము, చదవండి. కరెక్ట్గా ఊర్లోకి పోతుంటే ఎవరు ఎదురుపడ్డారు? అసలు సమూయేలు సౌలు ఎవరో ఇంతవరకు చూడలే. సౌలు సమూయేలు ఎవరో ఇంతవరకు తెలియదు. ఇతను యవనస్తుడు, ఇంకా అతని గురించి ప్రొఫైల్ ఇతను తెలియదు. అతనున్న చోటు వేరు, ఇతనున్న చోటు వేరు. కుమారులు న్యాయాధిపతులుగా ఉన్నారు కనుక అదే మొదటిసారి ఎదురుపడ్డం ఇద్దరు. 15వ వచనం, ఇది 3వ భాగం చదువుదాం. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుకు తెలియజేసాను అని రాయబడి చూడండి. నేను ఎవరినైతే రాజుగా నియమించాలనుకుంటున్నానో ప్రార్థన చేసి వదిలేసాడు కదా 8వ అధ్యాయం చివరిలో. సమూయేలు ప్రార్థన చేసి దేవునికి అప్పగించేశాడు కదా, కనపరచయ్యా అని. ఇప్పుడు ఆ రాజును దేవుడు ఏ విధంగా తీసుకొస్తున్నాడు చూడండి సమూయేలు దగ్గరికి. అదండి ఏం ప్రణాళిక అండి. బైబిల్ అంతా కూడా గొప్ప ప్రణాళిక. గాడిదలు పోవడము, పనివాడికి అక్కడ ఉన్నవాడి విషయం తెలియడము, వీళ్ళు ఆ సమయంలోనే ఆయన అక్కడ ఉండడం, అదే సమయంలో వీడు ఇక్కడికి రావడం, అదే సమయంలో వాళ్ళు కూడా అక్కడికి రావడం, డైరెక్ట్గా ఇద్దరు కలుసుకోవడం. రెండవది, ఇద్దరు ఎదురుబదురున్నారు కానీ ఈయన దీర్ఘదర్శకుడని ఈయనకు తెలియదు, ఈయనే రాజు అవుతున్నాడని ఇతనికి తెలియదు. అది మనం చూడబోతున్నాం. కానీ ఇంతకుముందే నిన్నటి రాత్రే ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు, రేపు నీ దగ్గరికి అతన్ని పంపించబోతున్నాను, వస్తాడు అతను, రాజు వస్తాడు నీ దగ్గరికి రేపు పొద్దున. నువ్వు ఎవరినైతే రాజు చేయబోతున్నావో అతను నేను నీ దగ్గరికి పంపిస్తున్నాను. అంటే ఇప్పుడు గాడిదలు పోవడము, దీని వెనకాలంతా ఏది కథ? ఇవన్నీ దేవుని చిత్తమండి. మనకి కొన్ని విషయాలు అర్థం కావు. మనము దేవుని చాలా తక్కువగా లెక్కేస్తాము, చాలా తక్కువగా అనుకుంటాము. కానీ కొన్ని పోతున్నాయి మన జీవితంలో, కొన్ని మనం పోగొట్టుకుంటున్నాం, లేకపోతే కొన్ని మన జీవితాల్లో లాస్ అవుతున్నాం. ఏదో జరుగుతుందంటే దాని వెనకాల దేవుడు ఏదో చేయబోతున్నాడు అన్నది మాత్రం అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకోకపోతే మనం ఎవరి మీద అనుమానపడతాము, ఎవరి మీద ఇప్పుడు గాడిదలు పోయినాయి, దేవుడు తిట్టుకుంటూ పోతే అయిపోతుందా? గాడిదలు పోగొట్టిన దేవుడు అనుకుంటే అవుతుందా? కాదు కదా. కనుక దేవుని చిత్తాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఎందుకు జరుగుతుందో అన్నది. కనుక వాళ్ళు వెళ్ళారు, ఎదురుపడ్డారండి, ఇద్దరు ఎదురుపడ్డారు. కానీ అప్పటికే దేవుడు ఏం చేశాడు? సౌలుతో నిన్నటి రాత్రే చెప్పాడు, ఏమని? సమూయేలుతో, రేపు రాజు రాబోతున్నాడు, పేరు కూడా చెప్పలే, ఇంకా నీ ముందుకు రాబోతున్నాడు. చదువుదాం 15వ వచనం, 3వ పార్ట్. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుకు ఆల్రెడీ తెలియజేసి ఉన్నాడు. ఎట్లనగా, నా జనులు మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టి ఉంచి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలు మీద వానిని అధికారినిగా అభిషేకించుటగాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనిషిని నీ యొద్దకు. చూసావా? గాడిదలు పోగొట్టుకోకపోతే ఎట్లా వస్తాడు చెప్పండి, మీరు చెప్పండి. ఏదైనా పోవాలా, అది దేవుడి దగ్గరికి ఎట్లా వస్తాడు, లేకపోతే ఎలా అభిషేకం అందుకుంటాడు. కొన్ని పోగొట్టుకోవాలి, కొన్ని పొందుకోవాలంటే దేవుని ప్రణాళిక ఎలా నడుస్తుంది చూడండి, దేవుని సంకల్పం ఎలా ఉంటుంది చూడండి. ఇదంతా సౌలుకు తెలియదో, మనకు తెలియదో, మన వెనకాల ఏం జరుగుతుంది. కానీ మనం ఆయన చాలా చిన్నగా లెక్కేస్తాం, మనం చాలా తప్పుగా లెక్కేస్తాం. కాదు, మన పట్ల ఆయన సంకల్పము, మన పట్ల ఆయన ఆలోచన విధానము చాలా గొప్పగా ఉంటుంది. ఏ తండ్రి కూడా తన పిల్లలు తక్కువగా ఉండాలని కోరుకోరు. మన తండ్రి మన తల్లిదండ్రుల కంటే గొప్పవాడు ఆయన, మనల్ని కూడా తక్కువగా ఉండాలని ఎప్పుడుగా అనుకోడు ఆయన. అది ఆయన ఆలోచన. రైట్, ముందుకు పోదాం. ఇంకా ఇప్పుడు ఏం జరిగిందా అంటే 17వ వచనంలో 3వ భాగంలో, సౌలు సమూయేలుకు కనబడగానే యెహోవా ఏమన్నాడు చూడండి. ఇప్పుడు
అదిగో దావీదు విషయంలో ఎట్లా చెప్పాడు, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చాను. ఎదురుగే ఉన్నాడు. ఇతనే అంటున్నాడు చూడండి దేవుడు. అక్కడి నుంచి స్వరం వినబడతా ఉంది, సమూయేలుకు స్వరం వినబడతా ఉంది, కానీ ఆయనకు తెలియదు ఆ విషయం. ఇతడే అని దావీదుతో ఏ విధంగా అన్నాడో, నా ఇష్టానుసారుడు వెళ్ళి అభిషేకం చేయమని, సేమ్ నీ ఎదురుగా నిలబడ్డాడే అతనే నా జనులైన ఇశ్రాయేలును ఏలబోయేవాడు, ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును విడిపించేవాడు. 18వ వచనం. సౌలు గవిని యందు సమూయేలును కనుగొని, దీర్ఘదర్శకుని ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పమని ఎవరిని అడిగినాడు? డైరెక్ట్ సమూయేలుని అడుగుతున్నాడు. అయ్యా ఇక్కడ దీర్ఘదర్శకుడు ఉన్నాడంట, దయచేసి ఆయన ఇల్లు ఎక్కడో చెప్పండి. నేనే ఆయనను అన్నాడు. అండి ఎట్లా ఉంది ఇది విషయం చూడు, ఎలా వెళ్తుందో స్టోరీ. అప్పుడు ఏమన్నాడు ఆయన? దయచేసి నాతో చెప్పమనగా సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శకుడను, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెల్లుడి. అంటే ఇద్దరితో చెప్తున్నాడు, పనివానితో అతనితో. నేడు మీరు నాతో కూడా భోజనము చెయ్యవలెను, రేపు నీ మనస్సులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. అంటే రేపు వరకు నాతో పాటు ఉండాల్సిందే, నీ మనస్సులో ఏముందో నేను అదంతా చెప్పేస్తా రేపు అని చెప్పాడండి. అప్పుడు ఏం జరిగిందో చూడండి. 20. 3 దినముల క్రిందట తప్పిపోయిన, అంటే వాళ్ళకి ఆలోచన అంతా దేని మీద ఉంది? అది అంటే గాడిదల మీద ఉంది వాళ్ళ ఆలోచన. నేను గాడిదల కోసం వస్తే భోజనం చేయమంటాడేటీనా? మా నాన్న పోతే తిడతాడు, కొడతాడు, గాడిదల కోసం పోకుండా ఎక్కడ పోయారా మీరు గాడిద నాయాలా అని చెప్పేసి. కనుక వాళ్ళ ఆలోచన అంతా గాడిదల మీదే ఉంది. మా రాజు అవుదామని ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? ఎలా తెలుస్తుంది చెప్పు వాళ్ళకి? అసలు ఆలోచన కూడా కళలో కూడా వచ్చిండదు. కనుక గాడిదల మీదే మనస్తుంది, కనుక గాడిదల మీద మనస్తుంది కదా మీకు అన్నాడు. ఎవరన్నారన్నమాట? దీర్ఘదర్శకుడు. అసలు వాళ్ళు అడగలేదు, గాడిదల పేరు ఎత్తేసాడు. కన్ఫర్మ్ అవ్వాలి కదా అతను కూడా. ఇప్పుడు దీర్ఘదర్శకుడు అంటే ఏంటో, నీ గార్ధాబాములు గూర్చి విచారింపడకమో, అవి దొరికినవే. పోయింది దొరుకుతుంది, లేనిది దొరుకుతుందండి. ఎప్పుడు మనం దేవుని మీద ఆధారపడితే పోయింది దొరుకుతుంది, లేనిది దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. ఆడివో కొంచెం నటన అలా పోయి అలా వచ్చేస్తుంది. కనుక అవి ఆటోమేటిక్ ఇంటికి వెళ్ళిపోయినాయి. ఎక్కడ పోయినాయి? ఈయన వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళాడు. ఈయన వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళినాయి, అవి వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళిపోయాయి. నీ గార్ధాబముల గూర్చి విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేలు అభిష్టము ఎవరి ఎందున్నది? నీ ఎందును, నీ తండ్రి ఇంటి వారి ఎందును గదా అనేను. ఈ మాట అనేవాటికే ఏంటి? ఇశ్రాయేలు అందరూ నేను రాజు అవ్వాలని కోరుకుంటున్నారా, లేకపోతే నేను గొప్పగా ఉండాలని కోరుకుంటున్నారా, నా ఇంటి వారిని కోరుకుంటున్నారా అని అతనికి అర్థమైపోయిందండి. అప్పుడు ఏమన్నాడు చూడండి సౌలు గారు. అందుకు సౌలు అంటే అర్థం ఏంటి? బెన్యామీను గోత్రం చాలా చిన్నది. చిన్నది కాదా? అల్పులు కారా? అది అంటే అర్థం ఏంటి? తన గోత్రాన్ని, తన ఇంటి వారిని తన్ను తాను ఎంత అల్పంగా చూసుకుంటున్నాడు. అలా అల్పంగా చూసుకుంటున్నాడు కనుక, తను తాను తగ్గించుకుంటున్నాడు కనుక అలాంటి వాడే దేవుడికి కావాలి. ఇది ఒకవైపున స్టోరీ అండి. సౌలు గారు ఒకప్పుడు ఎలా ఉండేవాడు అంటే, నిజంగా దేవుడు అంటే భక్తి గలవాడు, నిజంగా తను తాను తగ్గించుకునేవాడు కనుక ఎంచుకున్నాడు. తర్వాత అతను ఉన్నతమైన స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత పోగొట్టుకున్నాడు లేండి, అది వేరు. అది రెండవ స్థానం, మనం మొదటి చూస్తున్నాం ఇక్కడ. కనుక తన ఇంటి వారిని, తన కుటుంబాన్ని, మేము చాలా అల్పులము, తక్కువ వారము, మేమెంతటి వారమయ్యా, దానికి అర్హత గల వారమా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నావు, మాతో భ్రమ పెట్టొద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అయితే సమూయేలు సౌలును అతని పనివాణిని భోజనము శాలలోనికి తీయుడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చోండబెట్టి, ఎక్కడ కూర్చోబెట్టాడు?
ప్రధాన స్థలంలో గాడిదలు పోగొట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, సామాన్యులు, అల్పులు, బెన్యామీను గోత్రంలో చాలా తక్కువ వారు, అలాంటి వారిని తీసుకెళ్ళిపోయి 30 మందిని ప్రధానులు పిలిపించారు. ఎమ్మెల్యేలని, ఎంపీలని, ముఖ్యమంత్రిని పిలిపిస్తారు కదా, అలాంటి స్థానంలో వీళ్ళని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టడమే కాకుండా ఏం జరిగిందో చూడండి 22. అయితే సమూయేలు సౌలును అతని పనివాణ్ణి భోజనం సాలలోనికి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలముందు వారిని కూర్చోబెట్టి పచనకర్తతో నేను నీ దగ్గర నుంచుమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకుని రమ్మనగా పచనకర్త జబ్బను దాని మీద ఉన్న దాన్ని తీసుకుని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లా నేను. పచనకర్త అంటే ఎవరు? వంట మాస్టర్, కుక్. కర్త అంటే చేసేవాడు, పచన అంటే వంట మాస్టరు, వంట అని అర్థం. కనుక ముందే చెప్పాడంట, ఇట్లా వస్తాడు ఆయన, రాజు ఆయనకు శ్రేష్టమైనది తీసిపెట్టాలి నువ్వు, శ్రేష్టమైనది తీసిపెట్టి ఆయనకు స్పెషల్ చేసి పెట్టాలి నువ్వు అన్నాడట. ఆ స్పెషల్ తీసుకొస్తున్నాను ఇప్పుడు. 30 మందిలో స్పెషల్ మ్యాన్ ఈయన. అసలు ఊహించుకోండు. అక్కడ కూర్చున్నప్పటికీ కాలు చేతులు గలగల ఇటు వణికింటాయి. ఏంద్రా ఆయన ఎవరితో కూర్చోబెట్టినాను అసలు? దేవుడు అనుకుంటే ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టగలడు, ఊహించిన రీతిలో తీసుకెళ్ళగలడు ఆయన. ఈయన తగ్గింపు ఆయన ఎంతో గొప్ప స్థానంలోకి తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టించి చూడండి. రైట్, కిందికి వెళ్దాం. తీసుకొచ్చి పెట్టేశాడు అక్కడ జబ్బను. దాని మీద ఉన్న దాన్ని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లా నేను చూడుము, మనము కలిసి కొను కాలమునకై దాచి ఉంచబడిన దాన్ని నీకు పెట్టి ఉన్నాడు. మనం కలుసుకుంటామని ముందే తెలుసు కనుక నీకోసం స్పెషల్గా ఇది తీసి పెట్టాను. ఎవరికంటే స్పెషల్ పెడతారు చెప్పండి? సేవకుడు వస్తే మనం కేవలం సేవకుడు మాత్రమే స్పెషల్ పెడతాం, మిగతా వాళ్ళు పెట్టాం కదా. లేదా మన ఇంటికి ఎవరైనా పెద్దోళ్ళు వస్తే ఎమ్మెల్యే కానీ లేకపోతే సర్పంచ్ కానీ వాళ్ళకి మాత్రమే స్పెషల్ పెడతాం. ఇప్పుడు ఎవరు స్పెషల్? ఇక్కడ గాడిదలు పోగొట్టుకునేవాడు. దేవుడు ఇతను అలా చూస్తున్నాడు. మరి సేవకుడు సమూయేలు కూడా అతన్ని అలాగే గౌరవించాలి. దేవుడు చెప్తే ఎవడేం చేయాల్సింది ఆ పని. రైట్, ఏం జరిగింది? జనులు పిలిపించి నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకు ఉంచవలసినదని చెప్పి తిని ముందుగానే. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనము చేసెను. పట్టణస్థులు ఉన్నతమైన స్థలము మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుట చుండెను. ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇంక అయిపోయింది, భోజనం అయిపోయింది, ఇంక కిందికి దిగేసి రావాలి కదా ఉన్నత స్థలంలో నుంచి. మిద్దె మీద ఇద్దరు నిలబడుకొని మాట్లాడుతున్నారు. మరనాడు తెల్లవారినప్పుడు సమూయేలు మిద్దె మీద ఉన్న సౌలును పిలిచి నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. తర్వాత వారిద్దరూ బయలుదేరి ఊరి చివరి వరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పనివానితో చెప్పుము. అంటే పనివాడు ఎంటే ఉన్నాడు, ఇంకా కొంచెం వాడిని ముందు పంపించేసాయి. నీతో నేను మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కొన్ని సీక్రెట్గా మాట్లాడాల్సి వస్తాయి. దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడనే నిలిచి ఉండమని అతడు చెప్పాను. అంతటి వాడు ముందుకెళ్ళిపోయాడు. వాడు నువ్వు పోరా నిదానంగా నేను వస్తానని చెప్పాడు. ఇక 10వ అధ్యాయం మొదటి వచనంకి వస్తే అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని, ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటుంది, సౌలు తల మీద తైలపు పోసి అతన్ని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతినిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఈలాగున సెలవిచ్చాను. అయిపోయా. ఎప్పుడైతే అభిషేక తైలం తల మీద పోస్తామో ఇంకా అతని మీదకి ఆ రోజు నుంచి దేవుని ఆత్మ వస్తుంది, దేవుని లీడింగ్ వస్తుంది. అతను దేవుడే నడిపిస్తాడు అతను. ఇంకా అది దాని మీనింగ్. ఎందుకంటే అభిషేకింపబడిన దేవుని మందిరములో అభిషేకింపబడిన తైలం, అది తైలపు బుడ్డి తీసుకొని వేసేసాడు, అధికారం ఇచ్చేశాడు. ఇంకా 2, ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దుల్లో సెల్సాహులో నుండు రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడదురు.
వారు నీవు వెదకబోయిన గార్ధావములు దొరికినని నీ తండ్రి తన గార్ధావముల కొరకు చింతింపగా నా కుమారుని కనుగొండకే నేనేమి చేతున్నా నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. నువ్వు గాడిదల కోసం వచ్చి 3-4 రోజులు ఇక్కడే ఉండిపోయావేంట్రా, గాడిదలు దొరికాయి, నిన్ను వెతకడానికి మేము వస్తున్నామని చెప్పేసి ఒక ఇద్దరు వచ్చి చెప్తారు. ఇక్కడ దాని పర్టికులర్ ప్లేస్ కూడా చెప్పాడు. 3 వెళ్ళి రాగానే బేతేలునకు దేవుని వద్దకు పో 3 మనుషులు నీకు ఎదురుపడతారు. ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షపు తిత్తిని మోయిచు ఒత్తురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు, అవి వారి చేత నీవు తీసుకునవలెను. ఫిలిష్తీయుల దండు కాపు వాండ్లుండు దేవుని కొండకు చేరుదువు. ఉన్నతమైన స్థలం నుండి దిగి వచ్చి ప్రవక్తల సమూహము నీకు పనకమడు, వారు ప్రకటన చేయుచు ఒత్తురు. ఆ సమయంలో ఏమొస్తుందంట, ఆ ప్రవక్తలందరూ కూడా దిగి వస్తూ ఉండగా ఆ సమూహము దేవుని ఆత్మ నీ మీదకి దిగి వస్తుంది. వారితో కలిసి నీవు కూడా ఏం చేస్తావు, ప్రకటన అనగా ప్రవచనం. దేవుని ఆత్మ అతని మీదకి ఎప్పుడైతే వస్తుందో అతనిలో క్రొత్త మనసు ఆరంభమవుతుంది. దేవుడు నీకు తోడుగా నుండును గనక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత, ఇది అసలైన మ్యాటర్. ఇవన్నీ ఏంటి, ఇందాక ఉండేటివి ఇశ్రాయేలుకి అన్ని సూచనలు అండి. ఇవన్నీ అంటే నిజంగా నేను రాజు అవుతానా అనడానికి ఒకవేళ డౌట్ ఉంటే ఇవన్నీ నీకు సూచనలు. ఇదంతా దేవుడు జరిగిస్తున్నాడు అనడానికి నీకు సూచనలు. ఇది ఒక సైన్. నీకు మంచిదని తోచిన దాన్ని చేయము. నీకు అప్పుడు ఎలా ఆలోచిస్తావో అది ముందుకు తీసుకుపో. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నేను చెప్పేదాకా అక్కడే ఉండాలి. నువ్వు నిలిచి నిలబడి అక్కడే ఉండాల్సిందే గిల్గాలులో. అది ఏదైనా సరే మన సొంతం కాదండి, దేవుడు చేయాల పని కదా. మనసు ఇవ్వాలన్నా ఎవరు ఇవ్వాలి, దేవుడే ఇవ్వాలి. క్రొత్త మనసు దేవుడే ఇచ్చాడు చూడండి. వెంటనే అతని క్రొత్త మనసు అనుగ్రహించబడింది. ఆ దినమునే సూచనలు ఆ పైన ఉన్నవన్నీ కూడా కనబడిపోయాయి, జరిగాయి అతని జీవితంలో అని అర్థం. మరలా వివరంగా ఇలా జరిగాయి అలా జరిగాయి అనే ఇన్సిడెంట్ చెప్పుకుంటే జరిగాయని చెప్పేశాడు అంతే. 10వ వచనం, ఎదురుపడగా దేవుని ఆత్మ అతని మీదకి బలముగా అతని మీదకి దిగి వచ్చాను. అతడు వారి మధ్యన ఉండు ప్రకటన, వారి మధ్య ఉండి ఇతను కూడా ప్రకటన చేస్తున్నాడు. అది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రవచిస్తున్న వాళ్ళంతా ప్రవక్తలు కదా, వారితో పాటు ఇతను చేరడం వల్ల అందరూ ఏమనుకున్నారు, ఇతను చూసిన వాళ్ళు కొత్తగా ఇతను కూడా ప్రవక్తేనా అని అనుకున్నారట. వారి తండ్రి ఎవడని అడిగాను. అందుకు సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అని సామెత పుట్టాను. అంతటా అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చాను. ఎందుకంటే ఇక్కడికి రమ్మన్నాడు కదా. సౌలు యొక్క పినతండ్రి అతని పనివాడిని చూచి మీరిద్దరు ఎక్కడికి పోతురని అడగ్గా అతడు గార్ధాబములో వెదకబోతిమి, అవి కనబడకపోయే సమయం వద్దకు పోతిమని చెప్పినప్పుడు, ఈ మాట విన్నది ఎవరు, అడిగింది ఎవరు, నాన్నగారు. తమ్ముడు ఎక్కడికి వెళ్ళారా గాడిదల్లారా అన్నట్టుగా మాట్లాడాడు. ఏమన్నా చెప్పాడా ఆయన, ఎందుకంటే సమూయేలు గొప్పవాడన్న విషయం వాళ్ళకి తెలుసు. సౌలు గార్ధాబములు దొరికినవని అతడు చెప్పినని తన పినతండ్రితో నేను కానీ రాజ్యమును గురించి సమూయేలు చెప్పిన మాట అతనికి సీక్రెట్గా పెట్టినమాట. ఇది ఇంకా తెలపలేదు విషయం.
ఇంకా చెప్పలే నేనే రాజు అవుతాను, రాజ్యం వస్తుందని చెప్పేసి చెప్పలేదు. తర్వాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనుల పిలువనించి ఇశ్రాయేలుతో ఇట్లా నేను విడిపించి తిని మీ దుర్దశలన్నిటిని ఉపద్రవములన్నిటిని పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకరి రాజుగా నియమించమని ఆయనను అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావాలను. ఇశ్రాయేలు గోత్రములన్నిటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రం ఏర్పడింది. బెన్యామీను గోత్రము వారి ఇంటి వారి కూటముల ప్రకారము అతడు కూర్చగా మత్రి ఇంటి కూటము ఏర్పడింది. ఆ తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడింది. అయితే జనులు అతను వెతికినప్పుడు అతను కనబడలేదంట. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా ఇదిగో అతడు సామానులు దాగి ఉన్నాడని చెప్పాడు. పరిగెత్తుకుని పోయి అక్కడ నుండి అతను తోడుకొని వచ్చింది. అతడు జన సమూహంలో నుండి నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడింది. అది అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వారిని మీరు చూచితిరా, జనులందరిలో అతని వంటి వాడు ఒకడు లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగునుగాక అని కేకలు పెట్టింది. అది ఎవరి కోసము? సౌలు కొరకు. తర్వాత సమూయేలు రాజ్య పాలనా పద్ధతిని జనులకు విడిపించి ఒక గ్రంథమందు రాసి యెహోవా సన్నిధిని దాని ఉంచారు. అంతటి సమూయేలు జనులందరినీ వారి వారి ఇళ్లకు పంపివేసి సౌలును గిబియాలో ఇంటికి వెళ్ళిపోయారు. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. అబ్బా, అంటే దేవుని ప్రేరేపణ చేత కొంతమంది అతనితో పాటు వెళ్ళాలన్నా కూడా దేవుని ప్రేరేపణ ఉండాలా. దేవుడు ప్రేరేపిస్తేనే పని చేస్తారు, లేకపోతే చేయలేరు కదా. పనికి మారిన వారు కొందరు ఈ మనుషుడు మనలను ఎలాగో రక్షింపగలడని చెప్పుకొనొచ్చు అతని నిర్లక్ష్యం చేసి పనికి మామూలు ఉంటారు. అతనికి కానుకలు తీసుకొని రాకుండగా అతడు చెవిటి వాడైనట్టు ఊరకుండెను. అది ఈ విషయాలన్నీ వింటూనే ఉన్నాడు ఈ మాటలు అంటుంటే. ఎందుకంటే ఆరంభంలో కదా ఈడేంది మనం రక్షిస్తాడు, బెన్యామీను గోత్రంలో చాలా చిన్నవాడు, కీసు కుమారుడు ఆఫ్టర్ ఆల్ అని కొందరు అనుకున్నారు. వారిని దేవుడు ప్రేరేపించలేదు, కానుకలు కూడా తేలేదు, పైపెచ్చు అతనికి వినపడేటట్టుగా మాట్లాడారు వాళ్ళకుంటే తర్వాత. కానీ దేవుని ప్రేరేపణ చేత అతన్ని ప్రేమించి అతన్ని హత్తుకొని వెళ్ళిన వారు కూడా ఉన్నారు. అంటే దేవుని యొక్క ఏర్పాట్లో అతను ఉన్నాడు కాబట్టి దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళతో పాటు తప్పనిసరిగా ఉండాలి. దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళే ఉంటారు. కనుక ఈ రకంగా దేవుని ప్లాన్ చూడ ఎలా ఉందో ఇదంతా మనం చూసింది 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం. దేవుని యొక్క సంకల్పం అనేది ఎలా నడుస్తుంది అనేది మనం చూసాం. మన జీవితాల్లో కూడా ఇలాగే నడుస్తుంది అనడానికి ఇవన్నీ వ్రాయబడి ఈరోజు మనకు బోధ కలగడానికి, ఆదరణ కలగడానికి, బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి. ఈ స్టోరీ ఇలాగే మన జీవితంలో జరగకపోవచ్చు, కానీ మనకు ఆదరణ కలిగిస్తుంది. అంటే దేవుడు ఒక మనిషి వెనకాల ఉండి ఏదైనా చేయించాలి అంటే తప్పనిసరిగా కొన్ని కోల్పోవాల్సి వస్తుంది, కొన్ని ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ దేవుడు వెనకాల ఏం జరిగిస్తున్నాడో అన్నది మనకు తెలియదు. కానీ జరిగించే రోజు జరిగించే తీరుతాడు. కానీ మనకు ఉండవలసిన మనసు ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తాను, తక్కువలోనే ఉండాలి, అల్పంగానే ఉండాలి, అల్ప స్వభావమే ఉండాలి. నేనెంతటి వాడిని, నాకేంది ఈ స్థితి, నేను దీన్ని పొందుకోగలనా అనే ఆలోచనలోనే మనం ఉండాలి. అంటే తగ్గించుకునే వారిగా ఉండాలా, విధేయత చూపించే వారిగా ఉండాలా. తప్పనిసరిగా అలాంటి వారిని దేవుడు విడిచిపెట్టడు. అలాంటి వారిని దేవుడు విడిచిపెట్టడు. తనకు విధేయత చూపించేవారంటే, దేవుని వాక్యానికి లోబడేవారంటే, దేవుడు చెప్తే చేసేవారంటే దేవునికి చాలా ఇష్టం. అలాంటి వారిని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. మనం ఒక దేవుని సంకల్పం ఇందులో చూడడం జరిగింది.